Ready to move in premium triplex villas at బాచపల్లి ఏపీఆర్ ప్రాజెక్ట్స్. సీఎం జగన్ పై కొందరు ఆకంతకులు రాళ్లతో దాడి చేయడం పొలిటికల్ గా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఏపీలో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఆయా పార్టీల సభలు సమావేశాలు ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ దాడిలో జగన్ ఎడమ కనుబొమ్మ పైన గాయమైంది. టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ నేతల ఆరోపణలు గుప్పిస్తున్నారు. తన నాయకుడిపై రాళ్ల దాడి చేయిస్తారా అంటూ మండిపడుతున్నారు. ఆ ఘటన మరువక ముందే తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఓ గుర్తు తెలియని వ్యక్తి రాయితో దాడి చేసినట్లుగా సమాచారం. విశాఖ జిల్లా గాజువాకలో చంద్రబాబు సభలో రాళ్లు కలకలం రేపాయి. ఆయన ప్రసంగిస్తూ ఉండగా ప్రజాగళం వాహనం వెనుక నుంచి ఓ ఆగంతకుడు రాయి విసిరి పరారయ్యాడు. దీంతో అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో పొలిటికల్ హెల్మెట్లు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఎవరికి వారిగా పార్టీల అధినేతలు వారి పార్టీ రంగు గుర్తులు కలిగిన హెల్మెట్లు ధరించి ప్రచారం చేస్తే బాగుంటుందని నెటిజన్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అప్పుడు ఎవరు రాళ్లతో దాడి చేసినా ప్రాణాపాయం ఉండదని నిశ్చింతగా ప్రచారం చేసుకోవచ్చంటూ పొలిటికల్ హెల్మెట్లను వాడాలంటూ సూచిస్తున్నారు. ద్విచక్ర వాహనంపై వెళుతున్నప్పుడే కాదు, ఎన్నికల ప్రచారంలో కూడా నాయకులు హెల్మెట్లు పెట్టుకోవాలన్నమాట. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.